సార్ ఇప్పుడు మీరు అకాడమీలో ఎంతో మంది స్టూడెంట్స్‌ని చూసి ఉంటారు. సో, అసలు ఎక్కువగా విద్యార్థుల్లో ఉన్న లోపం ఏంటి సార్ అసలు? ఎగ్జాక్ట్‌లీ. మంచి ప్రశ్న. విద్యార్థుల లోపం అని ఏమి ఉండదు యాక్చువల్‌గా. అంటే ఏ విద్యార్థి లోపం అని గాని, ఈ విద్యార్థి ఇలా అని కాదు. యాక్చువల్‌గా అతనున్న సరౌండింగ్స్ ఏంటంటే మనకన్నీ ఇప్పుడు తెలుగు కమ్యూనిటీస్ కాబట్టి తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఎగ్జాక్ట్‌గా మనకు చిన్నప్పటి నుంచి మనకి సరౌండింగ్స్‌లో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గాని ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే షో ఆఫ్ చేస్తున్నారని చెప్తారు. ఒకవేళ మాట్లాడినా షో ఆఫ్ చేస్తున్నారని. యెస్. ఇప్పుడు ఏమవుతుందనంటే యాక్చువల్‌గా ఆ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వలన ఓన్లీ స్కూల్‌లో ఉండేసరికి అతను బయటికొచ్చి మాట్లాడలేని పరిస్థితి. సో వాళ్ళకి మేము ఏంటి అనంటే మేము ప్రత్యేకించి ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ ఎనీ కేటగిరీ వాళ్ళకి ఏం అర్థం చేసుకుంటాం ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇంగ్లీష్‌లో ఏం జరుగుతుంది? ఏం చేస్తే అతను ఇంగ్లీష్‌ని చక్కగా మాట్లాడగలుగుతాడు. సో తనకి ఉన్న నైపుణ్యత ఏంటి? తనకున్న ప్రీవియస్‌లో ఇంగ్లీష్ భాషలో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మేమేదో 30 డేస్, 45 డేస్, 60 డేస్, 90 డేస్ అంటే ఎలా అయిపోయిందనంటే చెప్పకూడదు కానీ అంటే ఒక చికెన్ ఎలా అమ్ముతారు స్కిన్‌లెస్ అని, స్కిన్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి బోన్ అని చెప్పి, బోన్‌లెస్ అని చెప్పి దీనికింత ప్లీజ్ అది కరెక్ట్ కాదు. అంటే మేబీ నాకు కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా అలాగే అడుగుతారు. అది డిఫరెంట్. కానీ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటే, మీరు అనేది మీ పరిధిలో ఎందుకు నేర్చుకున్నారా అని ఒకవేళ క్లారిటీ ఉంటే అంటే మీరు నిజంగా ఒక 2 అడుగులేసి నేను ఇంగ్లీష్ నేర్స్తానంటే నేను 10 అడుగులు మీతోనేసి మీకు ఇంగ్లీష్ ఎలా నేర్పించాలో మేము చెప్తాం.